ఇంత పెద్ద ఈక్వేషన్లో మీ ఫైట్ అనేది ఎంత అని మీకు ఎప్పుడు అనిపించలేదా? బికాస్ లైక్ యు ఆర్ వన్ అగెయిన్స్ట్ సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్. చాలాసార్లు అనిపించింది. నేనేం చెప్పేదానంటే ఒక పెద్ద మౌంటైన్ని ఢీకొంటున్నా, నేను ఒక చిన్న చీమని, కానీ నేను చెయ్యాలి. అది అవుతుందా లేదా నాకు తెలీదు, బట్ నేను చేయాలి. ఉంది కదా, కర్మణ్యేవాధికారశ్చ మా ఫలేషు కదాచన. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, జరుగుతుందో లేదో నీకు తెలీదు. సో అంతే. ఇంత ఫైట్ చేస్తూ కూడా మీ మొహంలో ఆ ప్రసన్నత ఎలా ఉంది అది చెప్పండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ హౌ డూ యూ డిటాచ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫైట్ అండ్ యువర్ ప్రొఫెషన్ అండ్ అదర్ హెడ్ ఎక్స్? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు అసలు? నాకు తెలిసి నేను మీ అంత ఫైట్ చేస్తే నా బాడీ పైన తెలిసిపోతుందేమో, నా కళ్ళ కింద చారలు కానీ, లేకపోతే నేను ఎగ్జాస్ట్ అయిపోయానని చెప్పేసి చెప్పడం. లేదు, నా ఫేస్లో బాగానే కనపడుతుంది ఎగ్జాస్షన్, బట్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఎస్. ఎందుకంటే రోజు చివరిలో మన ఆత్మసాక్షి మనకు చెప్పుద్ది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని. నా ఆత్మసాక్షి నాకు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని చెప్తుంది, అందుకనే నేను పీస్ఫుల్గా ఉండగలను. లైక్ వెన్ డిడ్ యూ యాక్చువల్లీ స్టార్ట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ దిస్ లైక్ షుగర్ ఇంజెక్టింగ్ టు బేబీస్ అనేది అంశం పైన? అంటే అసలు ఫస్ట్ షుగర్ అనేది తర్వాత వచ్చింది. ఏదంటే ఈ మిల్క్ మిక్సెస్ తర్వాత ఈ గమ్మీస్ ఇవి వచ్చినప్పుడు అసలు మెయిన్ స్టార్ట్ అయింది ఏంటంటే, మోషన్స్ అయినప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి. అది ప్రాణాలు కాపాడుతుంది. ముఖ్యంగా 5 ఏళ్ళ పిల్లల్లో 100 మంది చనిపోతే 13 మంది మోషన్స్ వల్లే చచ్చిపోతారు మన దేశంలో. ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లో 6 అని ఇచ్చారు. బట్ నేను మొదలుపెట్టినప్పుడు ఆల్మోస్ట్ 13 to 20, అంటే 100 మంది చనిపోతుంటే మోషన్స్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు. వాళ్ళకి లైఫ్ సేవింగ్ ఏంటి? ఓఆర్ఎస్. ఏ ఓఆర్ఎస్? WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఒక మందు. ఎప్పుడు ఇవ్వాలి? ఓన్లీ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు. అంటే లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్ కానీ, బాగా ఎండలో మనం అలసిపోయినా కానీ, బాగా ఎక్కువసేపు స్పోర్ట్స్ చాలా ఎక్కువసేపు గంట పైన 75 నిమిషాల పైన ఆడినా కానీ, ఆర్ మనకు బాగా జ్వరాలు ఉండి ఏం తింటలేదనుకో ఆ టైంలో కానీ మనం తీసుకోవాలి. ఎప్పుడు ఇవ్వకూడదు? రోజు వాడేది కాదు. ఓకే, కిడ్నీ జబ్బు ఉంటే అది మీరు డాక్టర్ అడ్వైస్ బట్టే పోవాలి. బాగా డీహైడ్రేట్ అయిపోయి 12 గంటలు యూరిన్ వెళ్ళకపోయినా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, ఓఆర్ఎస్ కాదు. ఓకే, కంటిన్యూగా వామిటింగ్ అసలు ఆగట్లేదు, అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా కొన్ని ఉన్నాయి మనకి. రోజు ఇవ్వచ్చా అంటే నో. ఓకే, సో మాకేం నేర్చుకున్నాం మనం పీడియాట్రిక్స్లో? మనం ఓఆర్ఎస్ ఇస్తే లైఫ్ సేవ్ చేయగలం. ఎందుకంటే డీహైడ్రేషన్ అయితే మన శరీరంలో అవయవాలన్నీ ఫెయిల్ అవుతాయి, కిడ్నీస్తో సహా చనిపోతాం. కాబట్టి మనం ఓఆర్ఎస్ ఇస్తే మన శరీరంలో లవణాలు, నీరు నిండుద్ది, చక్కగా బిడ్డ బతుకుతాడు సేఫ్గా అని. కానీ ఇక్కడ మేమేం చూసాము? అదే నేర్పించాము పేరెంట్స్కి, కానీ ఆ బిడ్డలు ఇంప్రూవ్ అవటానికి బదులు మేము ఓఆర్ఎస్ ఇచ్చామనే చెప్పారు మాతో, కానీ బిడ్డలు ఇంప్రూవ్ అవటానికి బదులు హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితి. అంటే సివియర్ డీహైడ్రేషన్. నేను సిటీలో ఉన్నా కాబట్టి ఆ పేరెంట్స్ తొందరగా వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాగోలా బతుకుతారు. ఊళ్ళల్లో సంగతి ఏంటి? ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. ఓకే, అయినా ఈ బిడ్డలైనా ఎందుకు సఫర్ అవ్వాలి? ఐసీయూల వరకు ఎందుకు వెళ్ళాలి? షుగర్ జబ్బులు ఉన్న పిల్లలకి ఇలాంటివి షుగర్ జబ్బులున్న పిల్లలకి ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలు ఇస్తే వాళ్ళు షుగర్ పెరిగిపోయి కోమాలోకి వెళ్తారు. ఓకే, సో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఓఆర్ఎస్ఏ ఇమ్మన్నాము, మనం ఇంక వేరే ఏమి ఇమ్మనలేదు. వీళ్ళు ఓఆర్ఎస్ఏ ఇస్తున్నాము అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అండ్ మీరు ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది మీరు చదువుకున్నారు. ఓఆర్ఎస్ ఇవ్వాలనే చదువుకున్నాం. ఓకే, కానీ వీళ్ళు ఓఆర్ఎస్ ఇస్తున్నామనే చెప్తున్నారు, కానీ బిడ్డలు సిక్ అవుతున్నారు. ఏమి ఇస్తున్నారమ్మా అంటే ఫస్ట్ బిగినింగ్లో ఇది ఒక్కటే ఉంది. ఇది చూపించారు.
నాకు తెలియకుండా నేను అవి ఎన్ని తాగానో నాకు ఇప్పుడు అర్థం నాకే తెలియదు. ఓకే, ఇదేంటి సిక్కు బిడ్డకి నువ్వు నీ బిడ్డ లైఫ్ సేవ్ అవుద్దని నువ్వు ఇస్తున్నావు, నీ బిడ్డ లైఫ్ డేంజర్లో పడేసేట్టు ఇది ఉంది. కానీ పేరు మట్టుకు ఓఆర్ఎస్ ఎక్స్ట్రా అక్షరం. దీన్ని ఓఆర్ఎస్ అంటే 20 సంవత్సరాలుగా ఇదే ఓఆర్ఎస్ ప్రజలకి అయిపోయింది. ఎంత అయిపోయిందంటే శివరంజని ఇది తాగొద్దు అంటే ఓఆర్ఎస్ తాగొద్దు అంటుంది అనుకుంటున్నారు. నేను ఓఆర్ఎస్ తాగొద్దు అంటల్లా, ఓఆర్ఎస్ పేరుతో అమ్ముతున్నా దీన్ని తాగొద్దు. ఓఆర్ఎస్ పేరుతో పెట్టుకుని అమ్ముకున్న దీన్ని తాగొద్దు అని మెయిన్. ఎందుకంటే ఇందులో ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు చక్కెర ఉంది. ఆ చక్కెర వల్ల ఏమవుతాయి, మోషన్స్, డీహైడ్రేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతాయి. వర్స్ట్ అవుతాయి కాబట్టి ఇది డేంజర్లో పడేస్తూ ఉందన్నమాట. అది నోటీస్ చేసి అప్పుడు ఇంకా పేరెంట్స్తో మాట్లాడటం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అవేర్నెస్ రేస్ చేసి అథారిటీస్కి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి రాసి ఇంకా పని అవ్వకపోతే లీగల్గా కోర్టులో కేసు పెట్టి ఇంకా హాస్పిటల్స్కి, ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్కి రీచ్ అవ్వటము, ఇంకా ఎవిడెన్స్ అంటే వీడియోస్, వీళ్ళు ఓఆర్ఎస్ అని అడిగితే ఇదిగో ఇది ఇవ్వటము, ఈ ఓఆర్ఎస్ ఎల్లు ఇవి. ఆర్ రేర్గా రెబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే, రేర్గా. బట్ మెయిన్ ఇదే ప్రాబ్లం క్రియేట్ చేసింది అయితే ఇదే మెయిన్. నా దగ్గర పేరెంట్స్ లెటర్స్ ఉన్నాయి, పీడియాట్రిషియన్స్ షేర్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. అన్నిట్లో కల్ప్రిట్ ఓఆర్ఎస్ ఎల్ఏ ఇదే, ఈ కంపెనీ వాళ్ళయే ఇవే. ఓకే, సో అందుకే అంత గట్టిగా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్ చిల్డ్రన్కి. ఇప్పుడు దీనివల్ల బోల్డ్ అంత అవేర్నెస్ వచ్చింది. ఓన్లీ థింగ్ ఇస్ చాలామంది ఓఆర్ఎస్ వద్దు అని అనుకుంటున్నారు. ఓఆర్ఎస్ వద్దు కాదు, అవసరమైనప్పుడు ఇవ్వండి, రోజు తాగొద్దు. ఓకే, కరెక్ట్ ఓఆర్ఎస్ ఇవ్వండి, అంటే WHO రికమెండెడ్ ఫార్ములా ఇవ్వండి, అవసరమైనప్పుడే ఇవ్వండి. అండ్ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఓఆర్ఎస్ కానివి అమ్ముతున్నారు చూసారా, అవి ఇవ్వద్దు. కానీ ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ అనే పేరు పెట్టకూడదని ఆర్డర్ అయితే మనం తెప్పించగలిగాం. ఇప్పుడు ఇవి లేవు. అవును. కానీ ఈ కంపెనీ ఇప్పుడు ఇది చూడండి మా, ఇది చూడండి. ఓకే, నేను జస్ట్ ఇలా పెడతాను, మీరు రెండిటికి మార్పానా చెప్పగలరా? లేదు మేడం. లేదు కదా. సో ఈ మిగిలిన 180 కోట్ల స్టాక్కి ఈ స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నారు. మిగిలిన 180 కోట్ల స్టాక్ ఇది రూల్ ప్రకారం అలౌడ్, గవర్నమెంటే పర్మిట్ చేస్తుంది. నేను మాట్లాడేది ఇది అలౌడ్. ఇప్పుడు ఇలా స్టిక్కర్ పెట్టి అమ్మటం. ఓకే, కానీ నా పాయింట్ లా గురించి కాదు, ఎథిక్స్ గురించి. ఇన్నేళ్ళు ఓఆర్ఎస్ అని చెప్పి ప్రజల్ని మీరు మోసం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అయ్యేళ్ళు, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఓకే ఇది ఓఆర్ఎస్ కాదు అని తెలుస్తుంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మెడికల్ షాప్ వాళ్ళు ఇదిగో ఇదే ఓఆర్ఎస్ పేరు మార్చారని ఇస్తే ఈజీగా తీసుకుంటారు. అండ్ తిరిగి ప్రశ్నించేంత ఓపిక కూడా ఎవరికి ఉండదు మేడం. ఎందుకంటే డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు కదా అనే ఉద్దేశంతో అది వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో తీసుకొని తాగడమే తెలుసు తీసుకుంటారు. సో ఇప్పుడు ఓఆర్ఎస్ అని అడిగారు, మెడికల్ షాప్కి వెళ్ళారు, అతను ఇది ఇచ్చాడు అనుకోండి, ఇది ఏం లేదమ్మా ఇది ఓఆర్ఎస్ఎల్ కొత్త పేరు అంతే అంటే చూడటానికి సేమ్గా ఉంది కదా అని తీసేసుకుంటారు. ఇప్పుడు నా ఫైట్ అదే, మీరు మొత్తం రీబ్రాండ్ చేయాలి. ఎందుకు దీనిలాగా ఎగ్జాక్ట్ ఉండేట్టు రీబ్రాండ్ చేశారు, కొంచెం పేరు మార్చి. సో దట్ బ్రాండ్ అనేది ఇంకా అలాగే ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి మైండ్ లో ఎగ్జాక్ట్లీ ప్రజల్ని ఏ మార్చి అమ్ముకోవాలన్న వాళ్ళ ఐడియా మట్టుకు మారట్లా. ప్రజల్ని ఏ మార్చి మనం బిజినెస్ చేసుకోవాలి అంతే, ఏమైనా పర్వాలా పిల్లలకి.
ఏ మార్చడం కూడా కాదండి, ఇంకా మొహం మీదే చెప్పారు. ఇన్ఫాక్ట్ మీరు ఏదైతే వాన్ అని చెప్పేసి మీరు ఏదైతే లైక్ ఆ వర్డిక్ట్ని మీరు అందరితో షేర్ చేసుకున్నారో సోషల్ మీడియాలో, ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ. నేను మీకు ఇందాకే చెప్పాను. ఆ తర్వాత ఫైన్, ఎక్కడో అంటే 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనేది ఒక అంటే ఒక్కరు స్టార్ట్ చేసి ఒక్కరే ఫైట్ చేసి ఓపికతో పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి కూడా అండ్ లీగల్గా ప్రొసీడ్ అయ్యి చేసిన వాళ్ళకి ఒక రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం అది జరిగిన 1-2 డేస్కే మరి ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేసింది ఏం కావాలి, పేరు మార్చేసి అమ్మేయండి, ఏం కాదు తాగుతారు అనే ఆ నిర్లక్ష్య ధోరణిని చూశారు. నాకు అది మరి అదే చాలా రగిలిపోయాను. ఎంత కష్టం ఉంటుంది, చాలా రగిలిపోయాను. మరి 70%కి తెలియదు కదా, ఇది వాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటారు. అది చాలదన్నట్టు గవర్నమెంట్ అయితే అమ్ముకోటానికి పర్మిషన్ ఇచ్చింది, కానీ దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేయటానికి పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే ఈఆర్జెడ్ఎల్ అనేది ఓఆర్ఎస్ఎల్ యొక్క న్యూ ఫామ్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ రూల్కి వ్యతిరేకం, ఆర్డర్కి వ్యతిరేకం, హైకోర్టు ఆర్డర్కి వ్యతిరేకం. ఎందుకంటే ఇది ఇంకెక్కడ వాడటానికి వీల్లేదు, వాళ్ళు వాడుతున్నారు. ఈఆర్జెడ్ఎల్ ఇస్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ఓఆర్ఎస్ఎల్ అని అడ్వర్టైజ్మెంట్స్. మొన్న కూడా రంజాన్ టైంలో బోల్డ్ అని అడ్వర్టైజ్మెంట్లు తాగమని. ఓకే, సో ఇది చాలదన్నట్టు సేమ్ ఈఆర్జెడ్ఎల్ఏ ఈ స్టిక్కర్ లాంటిదే. మళ్ళా ఇదేమో స్టిక్కర్ అంటించిన ఈఆర్జెడ్ఎల్, స్టిక్కర్ అంటించిన ఈఆర్జెడ్ఎల్ కొత్తది తెచ్చారు. అంటే ఇంతకు ముందు ఉన్న ఓఆర్ఎస్ఎల్లో కంటే 87% తక్కువ చక్కెర. ఇందులో సుక్రలోజ్ అనేది వాడుతున్నారు వాళ్ళు. సుక్రలోజ్ అనేది ఆర్టిఫిషియల్ స్వీటనర్ అన్నమాట. అంటే క్యాలరీస్ మనకి రావు. ఓకే, షుగర్లో ఉన్న క్యాలరీస్ ఉండవు. ఇది 2 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వకూడదు. ఆ పైన కూడా రోజు ఇవ్వద్దమ్మా, ఎప్పుడన్నా మేబీ మీ ఇష్టము. రోజు ఇస్తే కనుక మనకి పేగులో మంచి బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవ్వటం వల్ల, డిస్టర్బ్ అవ్వటం వల్ల, అండ్ పేగు నుంచి కొంత సుక్రలోజ్ లీక్ అవ్వటం వల్ల షుగర్ జబ్బు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. తద్వారా హార్ట్ అటాక్ లాంటి రిస్కులు కూడా ఉంటాయి. పదే రోజు తాగొద్దు, పదే రోజు ఎక్కువ ప్యాకెట్లు తాగొద్దు, రోజు తాగొద్దు అని నేను అవేర్నెస్ రేజ్ చేసినందుకు వీళ్ళ కోపం వచ్చి నాకు నోటీస్ పంపారు. నువ్వు అన్సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు, నీకు కమర్షియల్ ఇంట్రెస్ట్ అంట, నాకు డబ్బులు వస్తున్నాయంట ఇలాంటివి చేయటం వల్ల, వ్యూస్ కోసం చేస్తున్నా అంట. సరే పోనీ వీళ్ళు అన్నారు అనుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.